హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తినే రెసిపీ. జ్యూసీగా 1 కప్పు బొంబాయి రవ్వతో గులాబ్ జామున్ చేస్తానండి. మీ అందరికీ నచ్చుతుంది. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ అండి, కానీ స్వీట్ చాలా చాలా బాగుంటుంది. అంతకు ముందుగా నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడొచ్చు. అలాగే రెసిపీస్ అనేవి మీకు నచ్చేలా ఉంటాయండి. మీరు కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్తో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో, తక్కువ టైంలో కంప్లీట్ చేసే రెసిపీ అండి ఇది. మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకోండి, కళాయి పెట్టుకోండి, ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. దానిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. సూజీ రవ్వ అంటాం కదా, ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది, అది వేసుకోండి. ఇలా దోరగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత కమ్మటి స్మెల్ వస్తుందండి, అంతవరకు ఫ్రై చేసుకోండి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్పు పాలు పోసుకోండి. చిక్కటి పాలు పోసుకోండి. రవ్వ అనేది కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి. రవ్వని కొంచెం బాగా సాఫ్ట్గా ఉడికించుకోండి. 1 కప్పు పాలకి 1 కప్పు వాటర్ పోసుకోండి. లేదంటే అచ్చంగా 2 కప్పులు పాలతో కూడా చేసుకోవచ్చండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా రవ్వ అంతా కూడా బాగా ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిని ఒక 5 నిమిషాలు చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత గరిటె పక్కన పెట్టేసుకొని చేత్తోనే దీనిని చపాతీ ముద్దలాగా బాగా రెడీ చేసుకోండి. ఇలా చేత్తో బాగా పిసుకుతున్నట్లుగా చేసినట్లయితే చక్కగా సాఫ్ట్గా వస్తుందండి రవ్వ అంతా కూడా. అలా నలిగిన తర్వాత, రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి. మైదా క్వాంటిటీ ఎక్కువగా వేయొద్దండి. అలా వేసామంటే జామున్స్ అనేవి లోపల వరకు ఉడకకుండా పచ్చిగా ఉంటాయి. నేను చూపించిన విధంగా మాత్రమే వేసుకోండి. ఆ మైదా అంతా మొత్తం పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా రవ్వ ముద్దను తీసుకుని ఇలా బాల్స్ లాగా చేసుకోండి, జామున్స్ లాగా చేసుకోండి. మైదా ఎందుకు యూజ్ చేసామంటే మనం బొంబాయి రవ్వతో డీప్ ఫ్రై చేయబోతున్నాం కదా, అవి చుట్టూ కూడా క్రాక్స్ వచ్చేస్తాయండి, పగుళ్ళు వచ్చేస్తాయి డీప్ ఫ్రై చేసేటప్పుడు. అందుకే అలా రాకుండా మైదా వేసుకోమన్నానండి. కొంచెంగా వేసుకోండి. మైదా ఎక్కువగా కూడా వేసుకున్నా కూడా స్వీట్ అంత బాగోదు. బైండింగ్ కోసం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఉడికించుకున్న రవ్వ అంతా కూడా ఇలా బాల్స్ లాగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోండి. జామున్స్ అనేవి మీకు కావాల్సిన సైజులో చేసుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ కళాయిని స్టవ్ ఆన్ చేసుకుని కాగించుకోండి. ఆయిల్ కొంచెం కాగేలోపు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేద్దాం. వేరొక కళాయి తీసుకోండి. దానిలోకి 1 కప్పు పంచదార వేసుకుని 2 కప్పుల వాటర్ వేసుకోండి. పంచదార అంతా కూడా బాగా కరిగించుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని సిరప్ని రెడీ చేసుకోవాలండి. కొంచెంగా నేను చూపించినంతగా సాల్ట్ వేసుకోండి. గల్లు ఉప్పు 1 వేసానండి, ఎందుకంటే స్వీట్స్లోకి సాల్ట్ అనేది యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కొంచెంగా వేసుకోండి. ఆ సిరప్ని ఉడికించుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలా రెడీ చేసి పెట్టుకున్న జామున్స్ని ఆయిల్లో వేసుకుని స్లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోండి. ఒక పక్క స్టవ్ మీద సిరప్ను ప్రిపేర్ చేసుకోండి. సిరప్ బాగా ఉడుకుతుంది కదా, తీగపాకం వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఈ యాలకుల పొడి అంతా కూడా సిరప్లో కలిసే వరకు బాగా కలిపేసుకుని పాకం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని
సిరప్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకునే బాల్స్ని చూద్దాం, జామున్స్ని చూద్దాం. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే లోపల వరకు కూడా బాగా ఉడుకుతాయండి. ఇలా అన్నీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోండి. గరిటతో కలుపుకుంటూ అన్ని వైపులా కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. రెసిపీస్ అనేవి మీకు నచ్చినట్లయితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకోండి. ఆయిల్ అంతా కిందకు వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న సిరప్ ఉంది కదా, ఆ షుగర్ సిరప్లోకి ఇవన్నీ వేసేసుకోవాలి. సిరప్ అనేది ఎక్కువగా కావాలి అనుకుంటే మీకు ఇష్టం ఉంటే ఇంకొక అరకప్పు పంచదారని యాడ్ చేసుకోండి. ఒక అరకప్పు వాటర్ని యాడ్ చేసుకుని సిరప్ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు జ్యూస్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా సిరప్లో డీప్ ఫ్రై చేసుకున్న జామున్స్ అన్నీ వేసేసుకున్నాం కదా, దీనిని ఒక గిన్నెలో వేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకున్నామంటే జ్యూస్ అంతా కూడా జామున్ లోపల వరకు వెళ్ళి స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. 1 గంట తర్వాత ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే సూజీ రవ్వ గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ కూడా నచ్చుతాయి. ఇంకా రెడీ అయిపోయాయి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. చాలా జ్యూసీగా ఉంటాయండి. ఇలా 1 గంట పాటు మనం పక్కన పెట్టుకుని తర్వాత సర్వ్ చేసుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంసేన్.